అటువంటి లక్ష్మీదేవి 5 రూపాల్లో ఉంటుంది అంటారు. మామూలుగా మనం చెప్తూ ఉంటాం. ఏనుగు కుంభస్థలంలోను, ఆవు పుష్ఠభాగం, ఆవు వెనక భాగంలో మనం గోపూజ చేసేటప్పుడు వెనకనే పూజ చేస్తాం. ఎందుకంటే వెనక భాగంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా ఆకుల్లో మారేడు దళం, మారేడు పత్రంలో అమ్మవారు ఉంటారు లక్ష్మీదేవి. అదేవిధంగా పుష్పాలలో తామర పువ్వు ఉంటుంది. తామర పువ్వు లక్ష్మీ స్థానం. సౌభాగ్యవతులకు నుదుటిన ఇక్కడ కుంకుమ బొట్టు పెడితే అక్కడ లక్ష్మీ సౌభాగ్యవంతులు. అటువంటి సౌభాగ్యాన్ని అందరికీ అందించాలి అని చెప్పి, అందరినీ చల్లగా చూడాలని చెప్పి ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. ఒక్క లక్ష్మీదేవిని పూజిస్తే అందరూ వెనకాలనే వస్తారు. కారణం ఏమంటే పాల సముద్రం నుండి పుట్టినటువంటి అమ్మవారు. తోపుడులందరూ మంచి వాళ్ళే. ఐరావతం కోరుకున్నది తీర్చేటువంటి కల్పవృక్షం చందమామ. చంద్రుని మన మామ ఎందుకంటారంటే అమ్మ తల్లి, తల్లికి తమ్ముడు కాబట్టి ఆయన చందమామ అంటారు. ఆ చందమామ ప్రతి ఒక్కరి జీవనంలో రావాలంటే ఈ అమ్మవారు రావాలి. ఇటువంటి అమ్మవారు మనందరి ఇళ్లలోనూ భక్తుల ఇళ్లలో చేరి ప్రతి ఒక్కరికి కూడా ధన దృష్టిని, విద్యా దృష్టిని, ధైర్య దృష్టిని అన్నింటినీ కలిగించి అందరికీ దీవెనలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. రేపు